నిజంగా అండి, మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి జేఏసీలో చాలా బాగా కీలకమైన పాత్రలో మీరు ఉండి ఎంతో మందిని 1,00,000 ఎంప్లాయీస్ నడిపించారు. అలాగే తెలంగాణ ఉద్యమం తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా మీరు ఎక్స్ బెవరేజెస్ చైర్మన్గా కానీ అట్లా చాలా పోస్టులు అనేవి మీరు చేశారు. ఇంత చేస్తూ మీకు అసలు ఎట్లా ఈ రాజకీయ ప్రస్థానం అనేది ఎట్లా ఉంది? ప్రస్తుత రాజకీయాల్లో పరిస్థితి అంటే బీఆర్ఎస్కి అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఎక్కువగా సీట్లు అంటే ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారా తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులు? అందరికి నమస్కారం, వీక్షకులకి. అలాగే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ ప్రస్తావన మీరు ఏవీలో చూపించినట్టు అవి చూస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి దశాబ్ద కాలం వెనక్కి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం వీరోచితమైనటువంటి పోరాటాలు, ఆ పోరాటాల్లో వచ్చినటువంటి విజయాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి స్ఫురణకి తెచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. రెండవది ఉద్యోగులందరూ కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక కష్టాలని చూసింది. నీళ్లు లేని తెలంగాణ, కరెంటు లేని తెలంగాణ, రోడ్లు లేని తెలంగాణ, ప్రజలు బతకలేనటువంటి తెలంగాణ. ఎక్కడైనా ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే అనేక సామాజిక ఉద్యమాల్లో ఉన్నటువంటి నూనూగు మీసాలు ఉన్నటువంటి యువకుల ఎన్కౌంటర్లు, కాల్చివేతలు, ఇట్లా మనం చూస్తూ ఉంటే ఒక కల్లోలితమైనటువంటి తెలంగాణ అనేటువంటిది మనకందరికి కూడా గుర్తుకొచ్చేటువంటి జ్ఞాపకాలు. అంటేనే చాలా సంవత్సరాల క్రితం కూడా